మనం ఏ వర్క్ చేసినా కూడా ప్రాఫిట్, లాస్ అనేది ఈ 2 ఉంటాయి గదా! ఈ రెండిటిని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళగలిగితేనే లైఫ్‌లో మంచి స్టేజ్‌లో ఉండగలుగుతామనమాట. ఎందుకిలా అంటున్నానంటే, ఇప్పుడు మా పొలం దగ్గరికైతే వచ్చామనమాట. సో, ఈ 2 ఏసింది ఒకటేసారే. చూడండి ఇక్కడ నా పక్కన కనిపిస్తుందేమో దాంట్లో చెట్లే లేవు. అంతా పిచ్చి గడ్డి అంతా ఉందనమాట. సో, పక్కన పొలం చూడండి చాలా బావుంది. ఇట్లా కొన్ని కొన్ని లాసెస్ ఉంటాయి. కొన్ని కొన్ని ప్రాఫిట్స్ ఉంటాయి. మనం అన్నీ దాటేసి అన్నీ యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తేనే కదా మన లైఫు. సో, మనం ఏ వర్క్ అన్నా తీసుకోండి. వర్క్ గానీ, బిజినెస్ గానీ ఏదైనా మనకి ప్రాఫిట్, లాస్ అనేది ఖచ్చితంగా ఉంటది. మనం వీటిని క్రాస్ చేసేసి మనం అన్నిటిని అచీవ్ చేసి ముందుకెళ్తేనే మన లైఫ్ అనేది బావుంటదనమాట. సో, ఇక్కడొచ్చేసి మా చేను చూడంగానే నాకదే అనిపిచ్చింది. సో, మనం అన్ని సార్లు లాభాలే రావాలనుకుంటే మనకవ్వదు గదా! కొన్ని కొన్ని నష్టాలు ఉంటాయి. కొన్ని కొన్ని లాభాలు ఉంటాయి. అన్నిటి యాక్సెప్ట్ చేస్తేనే మన లైఫు అనేసి. సో, ఎందుకంటే 2 పక్క చేలే. 2 ఏసింది ఒకటేసారి. కానీ ఒక చేనేమో అస్సలు రాలేదు. చెట్లే రాలేదనమాట. అన్ని పిచ్చి మొక్కలు అట్లా ఉన్నాయి. ఒకటైతే బాగా హెల్తీగా మంచిగా ఉంది. ఇప్పుడు నేను చూపిచ్చేది అదే అనమాట. కాయలు గూడా చాలా బాగా వచ్చాయి. సో, ఇట్లా నాకెందుకో అది అనిపిచ్చిందనమాట. లైఫ్‌లో ఇట్లా అన్నిటిని చూసి మనం అన్నిటిని దాటుకొని కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. లాభాలు, నష్టాలు ఇవన్నీ చూస్తేనే ఇవన్నీ ఉంటేనే ఒక లైఫ్ ఏమో అనిపిస్తదనమాట. కానీ మనం వేటిని లెక్క చేయకుండా అన్నిటిని యాక్సెప్ట్ చేసి ముందుకెళ్ళగలిగితేనే మనం మంచి స్టేజ్‌లో ఉండగలుగుతాము. అవన్నీ అనుభవాలనమాట మనకి లైఫ్‌లో. సో, మీకు చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు. కానీ నాకెందుకో ఆ థాట్ అయితే వచ్చిందనమాట మైండ్‌లో ఇది చూడంగాల్నే. సో, మనం కావాలనుకున్నయన్నీ రావు గదా! కొన్ని కొన్ని లాభాలుంటాయి. కొన్ని కొన్ని నష్టాలు ఉంటాయనిపిచ్చింది. సో, అంతే ఈ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బై గైస్.